భూమిక చావ్లా ఈ పేరు వినగానే ఠక్కున మీకు ఖుషి సినిమా గుర్తుకు వచ్చుంటుంది కదా. పుస్తకం చదువుతూ గాలికి అలా తన బ్లాక్ శారీ పక్కకి జరిగిన సీన్, ఆమె నడుము కనిపిస్తున్న సీన్ గుర్తొచ్చింది కదా. భూమిక గురించి మీకు తెలియని చాలా విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ఆమె పెళ్ళి ఎందుకు ఫెయిల్ అయింది, ఎంతో మందికి లక్కీ చామ్గా నిలిచిన తన లైఫ్ మాత్రం ఎందుకు అంత లక్కీగా లేదు, తన భర్త విషయంలో నాగార్జున ఎందుకు జోక్యం చేసుకున్నాడు లాంటి చాలా విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమిక అసలు పేరు భూమిక చావ్లా. ఆగస్టు 21, 1978న ఢిల్లీలో పుట్టింది. వీళ్ళది పంజాబీ ఫ్యామిలీ. భూమిక అమ్మ టీచర్ కాగా నాన్న ఆర్మీ ఆఫీసర్గా చేశారు. చిన్నప్పటి నుంచి భూమిక మోడలింగ్ మీద, సినిమాల మీద ఇంట్రెస్ట్ పెంచుకుంది. అయితే ఆర్మీ ఫ్యామిలీ కావడంతో ఫస్ట్ ప్రియారిటీ స్టడీస్కే ఇచ్చి డిగ్రీ కంప్లీట్ చేశాక కానీ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టలేకపోయింది. అలా డిగ్రీ కంప్లీట్ చేసి అమ్మా నాన్నలను కూల్ చేసి భూమిక ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చింది. సినిమా ప్రయత్నాల కోసం చాలానే తంటాలు పడ్డా 2 ఏళ్లుగా ఒక్క అవకాశము రాకపోయేసరికి ఇక భూమిక కనీసం తన లక్ను సీరియళ్లలో అయినా టెస్ట్ చేసుకుందాం అనుకుంది. అదే టైంలో పరిచయమైన ఒక ఫోటోగ్రాఫర్ సాయంతో భూమిక మొదటిసారి ఒక ఫోటోషూట్ చేయించుకుని మళ్ళీ ఎప్పటిలాగే సినీ ప్రయత్నాల్లో మునిగిపోయింది. అయితే ఒకసారి భూమిక ఫోటోలను పాండ్స్ కంపెనీ చూసి ఆమెను కార్పొరేట్ యాడ్ కోసం అడిగారు. ఆల్రెడీ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న భూమిక వెంటనే యాడ్ చేసేసింది. పాండ్స్ యాడ్లో మెరిసాక భూమికకు అవకాశాలు రావటం మొదలైంది. అప్పుడే భూమికకు మొదటిసారి ఒక సిరీస్లో అవకాశం ఇచ్చింది జీ యాజమాన్యం. అదే హిప్ హాప్ హురే. అప్పుడే తెలుగు హీరో నాగార్జున ప్రొడ్యూస్ చేసిన యువకుడు సినిమాకి భూమికను తీసుకుని సుమంత్ సరసన హీరోయిన్గా అవకాశాన్ని ఇచ్చాడు. మొత్తానికి ఈ సినిమా భూమికకు మంచి హిట్ ఇచ్చింది. దాంతోపాటు నాగ్తో మంచి స్నేహాన్ని కుదిర్చింది. దాంతో తరువాతి సినిమా స్నేహం అంటే ఇదేరాలో కూడా నాగార్జున భూమికను హీరోయిన్గా తీసుకున్నాడు. ఈ సినిమా కూడా హిట్ కొట్టడంతో ఇక భూమిక వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఎందుకంటే అప్పుడే భూమికకు ఖుషి సినిమాలో అవకాశం వచ్చింది. ఇక ఖుషి సినిమాలో మధు పాత్రతో భూమిక మనందరికీ ఎంతగానో దగ్గరైంది. ఆ తర్వాత మన పంజాబీ అమ్మడు వరుసగా తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది, కానీ ఇప్పుడే అసలు ట్విస్ట్ పడింది భూమిక లైఫ్కి. సింహాద్రి, మిస్సమ్మ సినిమాలు మంచి హిట్ అయ్యాక ఒక్కసారిగా భూమిక తెలుగు ఇండస్ట్రీ దరిదాపుల్లో కూడా కనబడకుండా మాయమైంది. విషయం ఏంటంటే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన తేరా నామ్ సినిమా కోసం మిగతా అన్ని సినిమాలను పక్కన పెట్టి ఎదురు చూసింది భూమిక. తీరా ఆ సినిమా విడుదలయ్యే క్రమంలో భూమికకు ఎలాంటి ఆఫర్లు రాలేదు. క్రమంగా అవకాశాలు తగ్గుతున్నాయి. సల్మాన్తో ఏర్పడిన స్నేహం వల్ల సల్మాన్ తన మరో సినిమాలో కూడా అవకాశం ఇచ్చినా అది డిజాస్టర్ అయింది. ఇక అక్కడితో భూమిక కెరీర్కు పెద్ద బ్లాక్ ఏర్పడింది. అప్పటికే సంతకం చేసి ఉన్న సినిమాల్లో కూడా తనను తొలగించేసరికి మళ్ళీ కథ మొదటికొచ్చింది. అవకాశాలన్నీ చేజారిపోయాయి. ఇక మళ్ళీ తనకు కెరీర్ బ్రేక్ ఇవ్వడం తెలుగు సినిమాలతోనే జరుగుతుందని భావించిన భూమిక టాలీవుడ్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టిన సినిమానే మెగాస్టార్తో చేసిన జై చిరంజీవ మూవీ. ఎన్నో హోప్స్ పెట్టుకుంది, కానీ ఏం లాభం పాపం. ఈ సినిమా కూడా భూమికకు బ్రేక్ ఇవ్వలేకపోయింది. తర్వాత కొన్ని చిన్న చిన్న సినిమాలు చేసినా మళ్ళీ పికప్ అవ్వలేదు ఆమె గ్రాఫ్. అన్నీ కోల్పోయాక డిప్రెషన్ ఆమెను హత్తుకుంది. అప్పుడు కూడా నాగార్జున ఆమెను చేరతీసి సినీ సెలబ్రిటీస్కు యోగా ట్రైనర్గా ఉన్న భరత్ ఠాకూర్ దగ్గర జాయిన్ చేశాడు. మెల్లిగా డిప్రెషన్ నుంచి బయటపడ్డ భూమిక భరత్ మీద మనసు పారేసుకుని ఇద్దరు పెద్దల సమ్మతితో నాసిక్లో ఒక గురుద్వారాలో పెళ్లి చేసుకున్నారు. అయితే భూమికకు అప్పటికే నాగార్జునతో ఇంకా సల్మాన్ ఖాన్తో ఎఫ్ఐఆర్స్ ఉందని రూమర్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు పెళ్లి చేసుకున్నాక అవన్నీ ఎటో వెళ్ళిపోయాయి. పెళ్ళయ్యాక కూడా భూమిక నటించడం మానలేదు, కానీ అవకాశాలే అంతగా రాకపోవడంతో ఇక నిర్మాత అవతారం ఎత్తడం కోసం భూమిక తన భర్తను ఒప్పించాలని చూసింది. కానీ దాన్ని వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగేదాకా తీసుకెళ్ళింది. ఎట్టకేలకు భర్త దిగొచ్చి భూమిక కోసం అప్పు చేసి మరీ తకిట తదిమి అనే సినిమా తీసినప్పటికీ ఆ సినిమా కోసం పెట్టిన 7 కోట్లు నష్టపోయారు వాళ్ళు. బొమ్మ మాత్రం ఆడలేదు. ఇక అప్పుల బాధలో వాళ్ళు గొడవ పడి మళ్ళీ డివోర్స్ దాకా పరిస్థితి చేజారింది. అప్పుడు కూడా హీరో నాగార్జున ఎంట్రీ ఇచ్చి వాళ్ళని సముదాయించాడు. దాసరి నారాయణరావు కూడా ఎంట్రీ ఇచ్చి వాళ్ళని సముదాయించి మళ్ళీ కలిసి ఉండేలా మాట్లాడారు. అదే సమయంలో అప్పుల బాధలో వాళ్ళు మునిగి ఉన్నప్పుడు హీరో నాగార్జున వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేశాడు.
ఆ తర్వాత వాళ్ళిద్దరూ మంచిగా కలిసి ఉండి ఒక అబ్బాయిని కూడా ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చక్కగా ఒక బాబుకి కూడా జన్మనిచ్చారు.